మీరు కూడా ఇలాంటి వాటి నుంచి ఇబ్బంది పడకుండా బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ డాష్ కెమెరా అని చెప్పేసి అయితే మీరు యూజ్ చేయండి. అండ్ ఇది వచ్చేసేసి మనకు 4K అల్ట్రా హెచ్డి డాష్ కెమెరా అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు రికార్డ్ అవ్వని చెప్పేసి జరుగుతుంది. ఇందులో 128 GB వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు కూడా జీ సెన్సార్ అని చెప్పేసి అయితే ఉంటుంది. జీ సెన్సార్ అంటే ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్కి ఏదైనా సడన్ ఇంపాక్ట్ కనుక జరిగితే ఆ ఫోటోని సపరేట్గా ఒక ఫోల్డర్లో సెట్ చేసి పెట్టేస్తుంది అండి. దాన్నే మనం జీ సెన్సార్ అంటాం, లేదా గ్రావిటీ సెన్సార్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. దీంతో పాటు కూడా మనకు లూప్ రికార్డింగ్ కూడా ఉందండి. లూప్ రికార్డింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక 1 hour నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి. అక్కడ ఏదో ఇన్సిడెంట్ అని చెప్పేసి లాస్ట్ మినిట్లో జరిగింది. ఆ 1 hour లాస్ట్ మినిట్లో జరిగినప్పుడు నేను ఫస్ట్ నుంచి చూడాల్సిన పని లేదనమాట. లాస్ట్ మినిట్ వీడియో ఏదో ఉందో అది 1 minute లేదా 2 minutes 3 minutes అని చెప్పేసి సపరేట్ చేసుకొని లూప్ రికార్డింగ్ వీడియోలో కూడా నేనైతే చూసుకోవచ్చండి. దీంతో పాటు కూడా ఉన్న ఫీచర్ ఏంటంటే వన్స్ మీరు ఈ కెమెరాని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కెమెరా వైపు చూడాల్సిన పనే లేదండి. ఎందుకంటే ఆటో ఎరేజ్ అన్న ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉంటుంది. కాబట్టి ఆటో ఎరేజ్ అన్న ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ మన కెమెరాలో ఉన్న SD కార్డ్ ఎప్పుడైతే ఫుల్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఓల్డ్ వీడియోస్ని ఫొటోస్ని డిలీట్ చేస్తూ కొత్తది అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక హైలీ రికమెండెడ్ డాష్ కెమెరాలో ఏవైతే ఫీచర్స్ ఉండాలో అన్ని ఫీచర్స్ కూడా ఈ డాష్ కెమెరాలు అయితే ఉన్నాయండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం కనుక డాష్ కెమెరాస్ యూజ్ చేయకపోతే ఎన్నో రకాల ఫ్రాడ్స్ అని చెప్పేసి అయితే జరుగుతున్నాయండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇందాక వెనకలైతే వీడియో చూస్తున్నారు కదా, అండ్ ఒక ఫ్యామిలీ కార్లో వెళ్తున్నారండి. ఒక ఇన్నోవా క్రిస్టా కార్లో వచ్చేసేసి ముందు ఆపేసేసి వాళ్ళనైతే కొట్టడానికి దాడి చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు లాక్కొని వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు. అలాంటి సందర్భంలో ఆ కార్ని హిట్ చేసుకొని వెళ్ళిపోవడం చెప్పేసి జరిగింది. ఆ సందర్భంలో ఎవరికైనా కూడా లైక్ ఇంజురీస్ అయినా లేదా వాళ్ళు చనిపోయినా కూడా మీ దగ్గర ఒక సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఉంటే మాత్రం మీరు బచాయిస్తారండి. అంటే మీరు బయటపడిపోతారు. లేదు అనుకున్నట్లయితే కనుక హిట్ అండ్ రన్ అన్న కేసు కూడా మీ మీద పడిపోయి దాదాపుగా 2 లక్షల రూపాయలు మీరైతే ఖచ్చితంగా ఫైన్ పే చేయాల్సి వస్తుంది. దీంతోపాటు కూడా జైలు కూడా 14 సంవత్సరాలు కూడా మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో దట్ ఇందు మూలంగా నేను చెప్తోంది ఏంటంటే ఒక బెస్ట్ డాష్ కెమెరా అన్నది అయితే మీ కార్లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. డాష్ కెమెరా కనుక లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకంటే కూడా డ్రైవింగ్ రాని వాళ్ళే మెజారిటీగా రోడ్స్ మీద అయితే తిరుగుతున్నారండి. అంటే మనం చాలా సాఫ్ట్గా ఉంటాం, బయట వాళ్ళు వచ్చేసి చాలా రఫ్గా ఉంటారు. మన దగ్గర ఒక సాలిడ్ ఎవిడెన్స్ కనుక లేకపోతే మనం ఇమ్మీడియట్గా ఫోన్ తీసి షూట్ చేసాం ట్రై చేసాం అనుకోండి, ఆ ఫోన్ కూడా లాక్కొని బద్దలు కొట్టే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే రైట్ నో మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక బెస్ట్ డాష్ కెమెరా అనేది మాత్రం మీ కార్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రికార్డ్ అయ్యే విధంగా అయితే మీరు ఒక డాష్ కెమెరా అయితే యూజ్ చేసుకోండి. అండ్ జీ సెన్సార్ ఉంటుంది, లూప్ రికార్డింగ్ ఉంటుంది, ఆటో ఎరేజ్ ఫంక్షన్ ఉంటుంది, అండ్ నైట్ విజన్ ఉంటుంది. దీంతో పాటు కూడా GPS సిస్టమ్ అనేది అయితే ఇన్బిల్ట్. అది మీరు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మాత్రం ఇయర్లీ దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దాని ఇయర్లీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. 460 రూపీస్ సంథింగ్ ఎంత ఉంది ఒక ఇయర్కి. అండ్ GPS అంటే మీ కార్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఎంత స్పీడ్తో మీరు వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారు అన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాప్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. అండ్ వాయిస్ కమాండ్ కూడా మనకు ఇందులో ఉందన్నమాట. అంటే కార్ లోపల కూర్చున్న పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు ఇది రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఇన్ని ఫీచర్స్ అంటే డాష్ కెమెరాలో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ కూడా మనకు ఇందులో రావడం చెప్పేసి అయితే జరుగుతుందండి. సో దట్ మీరు కనుక ఈ డాష్ కెమెరాని పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరైతే కాల్ చేసి లేదా మీరు డైరెక్ట్గా వాట్సాప్లో పిన్ చేసి కూడా మీరైతే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన కాస్ట్ మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో 12,000 నుంచి 14,000 16,000 అయితే ఉన్నాయండి. మన ఫాలోవర్స్ కోసం ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కేవలం 9999 రూపీస్లో మాత్రమే ఈ డాష్ కెమెరా అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను విత్ 1 year వారంటీ అండి. సో దట్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇమ్మీడియట్గా ఈ డాష్ కెమెరా అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో ఇక దీనికి సంబంధించిన రికార్డింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి వీడియో చూసేద్దామా? చలో.